ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుపుకోవడమే కాకుండా ఈగల్ ఫెబ్ 9th ఒక పవర్ ప్యాక్డ్ మూవీతో ఆయన రాబోతున్నారు. అమేజింగ్ అవతార్ లో ఒక డిఫరెంట్ లుక్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి. మాస్ మహారాజా గారు అనగానే ఆ ఎనర్జీతోనే మనం అంటూ ఉంటాము. డెఫినెట్ గా ఆ ఎనర్జీ ఆయనకి ఎక్కడి నుంచి వస్తుందా అంటే మీ దగ్గర నుంచి వస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. ఇవాళ మామూలుగా లేదు ఇక్కడ. యా, దయచేసి ప్రశాంతంగా మీరు ఓకే, ఇవాళ ఇలానే ఉంటుంది ఇక్కడ రచ్చరా. ఎస్, టైం అవ్వగానే నేను మీకు ఒక నిమిషం, నేను 3, 2, 1 అంటాను, మీరు ఈగల్ సాంగ్ లాంచ్ అనాలి. ఓకేనా? ఓకే అన్న వాళ్ళు అరవకుండా చెయ్యొద్దండి. వావ్, ఎస్ నాకు అక్కడ సో ఎస్ ఇన్ని సంవత్సరాల జర్నీ, అందులో ఎన్నో చిత్రాలు, హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బాస్టర్స్. సో ఒక కామన్ మ్యాన్ ని, మేబీ మీలాగే అక్కడుండి చూసే వ్యక్తిని మాస్ మహారాజా రవితేజగా నిలిపాయి. టాలీవుడ్డే కాదు, ఎనీవుడ్ ఈ పేరు తెలియని వాళ్ళు లేరు. సినిమాని అభిమానించే ప్రతి మనిషి రవితేజ గారిని అభిమానిస్తూ ఉంటారు. అందుకే ఇవాళ మాస్ లోనే మహారాజులా నిలిచారు రవితేజ. ఓకే, మనందరం మాస్ మహారాజా ఫ్యాన్స్. మాస్ కూడా ఎంత క్లాస్ ఉన్నా లోపల మాస్ అట్లనే ఉంటుంది కదా. కాకపోతే ఇప్పుడు కొంచెం క్లాసీ సాంగ్ వస్తుంది అంటున్నారు అనమాట. సో అది ఎలా ఉండబోతుంది అనేది మనం ఇంకాసేపట్లో విట్నెస్ చేయబోతున్నాము. ఇంకా 3 minutes లో మనం దాన్ని విట్నెస్ చేయబోతున్నాము. ఏదో ఒక్కసారి హ్యాపీ బర్త్డే చెప్పేద్దామా? ఫస్ట్ చెప్దామా? ఒక రిధంగా, ఒక యూనిటీలో చెప్పాం అనుకో, ఆ సౌండ్కి వచ్చే కిక్కే వేరు. సో రెడీ? నేను 3, 2, 1 అంటాను. మాస్ మహారాజాకి హ్యాపీ బర్త్డే చెప్దాం మనం. 3, 2, 1 హ్యాపీ బర్త్డే మాస్ మహారాజా. సో ఎస్, రవితేజ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలు మనందరికీ ఇచ్చి మన మనసుల్లో ఎప్పుడూ వారు ఇలానే ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఈ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ బర్త్డే, పాట లాంచ్ చేయాలి, టైం అయిపోయింది. స్టార్ట్ చేద్దామా? మళ్ళీ ఒకసారి 3, 2, 1 అంటాను నేను. రెడీ? 3, 2, 1 సాంగ్ లాంచ్. సో ఈ పాట వింటుంటే మనసులో జోష్ హై ఫ్లయర్ లా అనిపిస్తుంది అనమాట. మరి ఇంత మంచి స్టైలిష్ సాంగ్ ని, స్టైలిష్ ట్యూన్ ని మన మాస్ మహారాజాకి ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ దేవ్జన్ ఈజ్ హియర్. సో ఆలస్యం చేయకుండా ఆయన ఒకసారి వేదిక మీద పిలుద్దామా? సో లెట్స్ వెల్కమ్ దేవ్జన్, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ఈగల్. సో ఐ రిక్వెస్ట్ వారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. ఓకే, ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇప్పుడు మనం దేవ్జన్ గారి మాటలు విందాం. ఆయన పేరేంటో తెలుసా? ఒకసారి చెప్పండి మళ్ళీ మీరు. పర్ఫెక్ట్. తెలివైన వాళ్ళకి ఒక్కసారి చెప్తే చాలంటారు, వీళ్ళందరూ తెలివైన వాళ్ళు. సో యా, హాయ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు అందరూ? సరే, హ్యాపీ బర్త్డే టు అంటాను, మీరేమో మాస్ మహారాజాని గట్టిగా క్యాల్కులేట్ చేద్దాం. ఎందుకంటే నేను కూడా మీలాంటి ఒక ఫ్యాన్నే. సో మీలో ఉన్న ఊపు నాకు కూడా ఉంది నరనరాల్లో. సో హ్యాపీ బర్త్డే టు, ఇంకొంచెం ఫాస్ట్గా, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న, రవితేజ అన్న, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ. మీరు ఇంకా లాట్స్ ఆఫ్ మూవీస్ చేస్తారు. అండ్ ఐ లవ్ టు కీప్ వర్కింగ్ విత్ యూ. అండ్ కార్తిక్ ఘట్టంనేని కొంచెం హీజ్
కైండ్ ఆఫ్ సిక్, సో అందుకే ఆయన రాలేకపోయారు. బట్ హీ హెస్ గివెన్ ఆయన గ్రీటింగ్స్ మీకు అందరికీ చెప్తున్నారు. అండ్ ఐ హోప్ యూ లైక్ ద ఇంగ్లీష్ సాంగ్ విచ్ వీ డిడ్. రవితేజ గారికి కంప్లీట్గా ఒక న్యూ ఇంగ్లీష్ సాంగ్ అన్నది ఇవ్వడం జరిగింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ I got this opportunity. And again, to close, happy birthday to and love you all, Raviteja fans, and love you all. Thank you. అదే వీ వాంట్ నో లైక్ మీరు వర్క్ చేశారు రవితేజ గారితో వెరీ క్లోజ్ గా ఈ ఫిల్మ్ కి వర్క్ చేయడం జరిగింది. డెఫినెట్ గా మాస్ మహారాజా గారు ఎంతో మంది డైరెక్టర్స్ ని ఇండస్ట్రీకి ఇవ్వడం జరిగింది, ఎంతో మంది టెక్నీషియన్ ని ఇండస్ట్రీకి ఇవ్వడం జరిగింది. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మాస్ మహారాజా ఎలా అనిపించింది? ఫెంటాస్టిక్ అండి. ఆయనతో ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఆయన బాగున్నదంటే చాలా బాగుంది అని చెప్పేస్తారు. ఒకవేళ ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, బాగాలేదంటే బాగాలేదు తమ్ముడు ఇంకా రీవర్క్ చేయని చాలా వెరీ ఎంకరేజింగ్. సో ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఏ ఫాదర్ సపోర్టింగ్ ఎ సన్, యూనో ఒక తండ్రి కొడుకుని ఎలా సపోర్ట్ చేస్తాడో అట్లాగా రవితేజ గారు సపోర్టెడ్ ఫర్ ద ఫిల్మ్. రైట్, డెఫినెట్ గా. అండ్ మీరు కూడా మీ 100% ఎఫర్ట్స్ ఇచ్చారు, కనిపిస్తుంది, వినిపిస్తుంది అది ఎస్పెషల్లీ. సో థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ ఫర్ Feb 9th ఈగల్ మాస్ మహారాజాస్ ఫిలిం. థ్యాంక్ యూ దేవ్జన్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం ఇవాళ అభిమానుల సమక్షంలో ఇది జరుగుతుంది అంటే ఇవాళంతా అభిమానుల పండుగ, ఎందుకంటే మన మాస్ మహారాజా పుట్టినరోజు. సో ఎస్, అభిమానులే ఆ రేంజ్ లో నిలిపారు. అభిమానులు అంటే ఆయనకి ఎంతో అభిమానం, ఎనలేని అభిమానం. సో అందుకని ఇప్పుడు అభిమానులు పిలిచి మాట్లాడిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. రండి, మాస్ మహారాజా గారి అభిమానులు. ఇక్కడ పెద్ద అభిమాని చిన్న అభిమాని అని మనం చెప్పలేము, ఎందుకంటే అందరం మాస్ మహారాజా అభిమానులే, అందరికీ అదే ప్రేమ ఉంటుంది డెఫినెట్ గా. యా, బట్ అందరితో మనం మాట్లాడగలుగుతామా లేదా అని తెలియదు, బట్ మాట్లాడాలని అనుకుంటున్నాను నేనైతే. రండి, ఏమైంది? మీకు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయ్యేలా పైకి రావడానికి? ఎస్, మాస్ మహారాజా అభిమానులు వేదిక మీదకి వస్తున్నారు. హాయ్ అండి, చాలా స్టైలిష్ గా ఉంది మీ టీషర్ట్ అయితే. ఓకే, సో ఇవాళ మరి మన దేవుడు మన మాస్ మహారాజా పుట్టినరోజు. సో ఆయనకి విష్ చేసి ఆయన గురించి మీరు మైక్ తీసుకోవాలి. హ్యాపీ బర్త్డే టు మాస్ మహారాజా. హ్యాపీ బర్త్డే రవితేజ అన్న. ట్రాన్స్ఫర్ 1 సెకండ్. హ్యాపీ బర్త్డే రవితేజ అన్న. ఇంకా హ్యాపీ బర్త్డే అందరు చెప్పండి ప్లీజ్. ఒక్క నిమిషం, వాళ్ళు చెప్తూనే ఉన్నారు, వాళ్ళు చెప్తూనే ఉంటారు కూడా. కాకపోతే నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీ దగ్గర. IAS IPS ఎగ్జామ్స్ లో అడిగే క్వశ్చన్స్ కావాలా రవితేజ గారి గురించి? ఓకే ఓకే, సో మీరు చెప్పండి, అంటే రవితేజ గారి అభిమానిగా ఎప్పుడు మారారు, ఏ సినిమాతో మారారు? నేను ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం నుంచి ఫస్ట్ వచ్చాను. 2003లో మొట్టమొదటి ఫోటో దిగానండి నేను రవితేజ గారితో. 2003లో ఫస్ట్ ఫోటో కలిసాను. ఓకే, ఇప్పుడు ఆ ఫోటో వేస్తే ఇక్కడ ఎలా ఉంటుందో ఆధార్ కార్డ్ ఫోటోలా ఉంటుందేమో. ఓకే, సో ఇంకా కొంతమంది హాయ్ వెళ్ళిపోవచ్చా? నేను వెళ్ళి కూర్చోవచ్చా? ఆయనకి మైక్ ఇస్తే గంట సేపు మాట్లాడతారండి. ఏంటి ఆయనకి మైక్ ఇవ్వద్దంటున్నారా మీరు? లాస్ట్ కి ఇవ్వాలా? ఏ గీత మీద ప్రమాణం చేసి, గీత అంటే నా పేరు కాదు, భగవద్గీత మీద ప్రమాణం చేసి మైక్ 2 నిమిషాల్లో బ్యాక్ ఇస్తానని చెప్పాలి నువ్వు ఇప్పుడు. యా, మాట్లాడు. మీ పేరు? హాయ్ మేడం, దిస్ ఇస్ శివతేజ, రవితేజ డైహార్డ్ ఫ్యాన్. శివతేజ రవితేజ ఫ్యాన్, వాట్ ఏ రైమింగ్. www.com రవితేజ డైహార్డ్ ఫ్యాన్ కొడితే ఫస్ట్ పేజ్ నాది వస్తుంది, అంత డైహార్డ్ ఫ్యాను. నేను వచ్చేసి ఈడియట్ సినిమాకి వెళ్ళి ఫ్యాను, అప్పుడు నేను 2వ తరగతి. డైలాగ్ గుర్తుంది కదా, ఏది ఈడియట్ సినిమాలో డైలాగ్ చెప్పండి ఒకసారి. కమిషనర్ కూతురు అని చెప్తే భయపడిపోతామా? కమిషనర్ కూతురు మొగలు రారా, పెళ్ళిళ్ళు రావా? ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తుంటారు పోతుంటారు కాదు. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన యాంకర్ గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. 1 సెకండ్ హ్యాపీ బర్త్డే అన్న. మాలాంటి కొత్త ఆర్టిస్టులకి, రైటర్లకు, డైరెక్టర్లకు, మీలాంటి హీరోలు ఉన్నంత వరకు అవకాశాలు ఇస్తున్నంత వరకు మేము ఇలాగే సపోర్ట్ చేస్తూనే ఉంటాం. త్వరలోనే మీ మూవీలో కలిసి నటించాలని నా చిన్న ఆశ. చిన్న ఆశ కాదు, మరీ పెద్ద ఆశ. పిచ్చి ఫ్యాను, రవితే అంటే చచ్చిపోతా. కాదు, ఈ అబ్బాయి మనసులో ఉన్న కోరికలన్నీ ఇదే కరెక్ట్ ప్లాట్ఫామ్ అని యూజ్ చేసేసుకుంటారు. ఎందుకంటే బాగా యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారో లేదో. సో థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా కోరుకుంటున్నాను మీరు యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా. సో ఎస్, ఎందుకు ఆగం, అందరికీ మైక్ ఇస్తాం, రండి. ఓకే
మైక్ ఇచ్చే వరకు ఇవ్వలేదని బాధ, ఇచ్చిన తర్వాత ఏం చెప్పాలని నా వైపు క్వశ్చన్స్ అడగాల. క్వశ్చన్స్ అడగ. ఓకే, మన ప్రెసిడెంట్ పేరేమిటి? అలాంటివి కాకుండా రవితేజ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? ఈడియట్. ఇప్పుడు ఆయన ఒక డైలాగ్ చెప్పారు కదా, అది కాకుండా ఇంకోటి చెప్పాలి. అది చెప్పకూడదు. అక్కడ నుంచి ఎక్కువ డైలాగ్స్ వస్తున్నాయే. ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు. సేమ్ డైలాగ్. ఇదంతా మనదే మేడం, ఇదంతా మనదా మేడం? రాజాది గ్రేట్ నుంచి ఒక డైలాగ్ చెప్తారు. ఓకే, టైం అప్ అంటున్నారు వెనకాల. లేదు లేదు, నేను ఇంకొక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. పాట పాడుతున్నా. పాపం మామూలుగానే భయం అయితే ఉంటది మైక్ ఇస్తే, మీరు ఇంకా భయపెడుతున్నారు. ఎన్ని కళ్ళు నన్ను చూస్తున్నా, ఎంత మంది నా వైపు వస్తున్నా, మీరు వేసే అడుగు, చూసే చూపు, పిలిచే శ్వాస, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ రవితేజ కంట్రోల్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ యా, నెక్స్ట్ ఓకే, భద్రా సినిమా డైలాగ్ చెప్తున్నారు అన్నమాట. భద్రా సినిమా తెలుసు కదా, బోయిపాటి సీను గారు డైరెక్షన్ లో వచ్చిన సినిమా అది. భద్రా మన ఫేవరెట్ మూవీ. భద్రా సినిమాలో ఒక డైలాగు, వేలి ముద్ర కాదు నాకేని తెలివితేటలు ఉంటాయి, చదువుకున్న వాడిని నీకని తెలివితేటలు ఉండవు రా, నీ తమ్ముని చంపానని నా మీద పగ పెంచుకున్నావు. వెనకాల నుంచి ఎవరో వేలి ముద్ర కాదు నీకెన్ని తెలివితేటలు ఉంటే, చదువుకున్న వాడిని నాకెన్ని తెలివితేటలు ఉండవు రా, నీ తమ్ముని చంపానని నా మీద పగ పెంచుకున్నావు. మరి కళ్ళ ముందు నా ఫ్రెండ్ కుటుంబాన్ని చంపావు, దానికి నేనేం చేయాలరా? నేను అనుకుంటే నీ తమ్ముడితో పాటు నిన్ను అక్కడే చదివించేవాడిని, చంపడం పెద్ద విశేషమా? పగ అంటూ పెట్టుకుంటూ వచ్చావా రా, ఆ పగను కూడా భయపెడతా. మాస్ మహారాజా ఫ్యాన్స్. ఓకే ఓకే, మైక్ నెక్స్ట్ నేను ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి. కాదు అసలు బోయపాటి గారు ఇది విన్నారా? ఇది రవితేజ గారు కూడా వినుంటారు డెఫినెట్ గా. ఒక పని చేద్దాం, ఫస్ట్ ఒక 2 టీములుగా విడగొడదాం మిమ్మల్ని. కష్టమే, మీరు అందరూ ఒకే టీం అని నాకు తెలుసు. జస్ట్ స్టేజ్ మీద కాస్త సగం లేదు ఇస్తా మాట్లాడడానికి చెప్తారు, నేను చెప్తాగా నాకు ప్రోగ్రామ్. మీరు కొంచెం ఒక సగం మంది అటు వెళ్ళండమ్మా, సగం మంది అటు వెళ్ళండి, పక్కకి వెళ్ళండి. 2 నిమిషాలు మీకు ఇస్తా. అరే మీకు మైక్ ఇస్తా, నాకు ఒక ప్లాన్ ఉంటుంది, నాకు ఒక ఆర్డర్ ఉంటుంది, నాకు ఒక ఫ్లో ఉంటుంది. దే పెయిన్ నో, వెళ్ళండి. సో వెళ్ళండి అటు సగం మంది. ఏంటి అందరూ అటు వెళ్ళిపోయారు? ఎవరైనా అభిమానులు ఉన్నారు అక్కడ? మీకు రవితేజ గారి అభిమానులు నాకు తెలుసు. ఇక్కడ ఎవరో కొంచెం జరగండి. మరీ దేవుడా, కరోనా రోజులు గుర్తు తెచ్చుకోండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, జరగండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే 2 టీములుగా ఎందుకు విభజించామంటే వీళ్ళని, ఇప్పుడు వీళ్ళల్లో ఉన్న టాలెంట్ని చూడబోతున్నాం. ఇక్కడ వీళ్ళు ఆడిషన్ ఇస్తున్నారు అన్నమాట డైరెక్ట్ గా. కొంతమందికి యాక్ట్ చేయాలని, కొంతమందికి డైరెక్ట్ చేయాలని, కొంతమందికి పాట పాడాలని ఉంది కదా. సో వీళ్ళల్లో డాన్సర్లు ఎంతవరకు ఉన్నారో, ఏ మెజారిటీ ఇప్పుడు 100 నుంచి 1 to 10 అనమాట. మీరు చెప్పాలి ఆ టీంలో ఎంతమంది, ఈ టీంలో రెడీ? ఆ చూపులతో గుచ్చి పాట అందరు కలవడానికి వీల్లేదు, జరగండి. లైక్ అలాంటిదే, అది జరగండి. ఫస్ట్ నేను ఈ టీం అంటాను, ఓకే? ఇటు జరగండి, మొత్తం జరగండి, మీరు అందరూ వచ్చేయండి. వాళ్ళు వేసిన తర్వాత మనం రండి, మీరందరికి వచ్చేయండి. మీది నెక్స్ట్ ఛాన్స్, లేకపోతే మీరు కనబడరు. ఈయన అందరికీ నచ్చుతుంది, కానీ ఈయన స్టెప్ చూసారా? ఇట్రండి. ఒక్కసారి ఆ చూపులతో గుర్తుకొచ్చేయండి. ఒకసారి ప్లే చేయండి అమ్మా, ప్లే చేయండి. దీనిలో ఉన్న మైకేల్ జాక్సన్, ప్రభుదేవ గారు. హరి ఈజ్ హియర్. ఒకసారి గివ్ ఇట్ అప్ ఫర్ హరి. మన ఫ్యాన్స్ అందరూ పంపించి రవితేజ గారికి హ్యాపీ బర్త్డే. ఏంటి ఏదైనా రవితేజ గారు ఏ డైలాగ్ అయినా పాట అయినా చేస్తారు. ఎందుకంటే రవితేజ గారి వాయిస్ కి బేస్ ఎక్కువ, బాడీలో మాస్ ఎక్కువ, ఫ్యాన్స్ కి ఊపు ఎక్కువ. ఊపొంది ఊపేస్తావు. అరే ఫస్ట్ డాన్స్ అందరు. ఒక్క నిమిషం, ఏ భాషది? ఏ లాంగ్వేజ్ అది? అంటే మా ఫ్యాన్స్ కి బేసిక్ గా ఆవేశం ఎక్కువ, ఆవేశం ఆపలేము అనమాట. అరే డాన్స్ ఇప్పుడు చూసాం. ఒక్క నిమిషం ఆవేశానికి ఒక్క నిమిషం కాదు, నాకు ఒక పంచ్ లైన్ వచ్చింది, నేను చెప్పే లోపే దాన్ని తగిలెట్టేశారు. నో ప్రాబ్లం. ఆవేశాన్ని అభిమానానికి ఆనకట్ట లేలేమని ఒక మంచి చెప్దాం అనుకున్నా. ఒకసారి వాహు అనొచ్చుగా మీరు. గీత గారు
గీత గారు డాన్స్ అయితే బాగా చేశారు. అసలు రవితేజ గారు అంటేనే పర్ఫెక్ట్ డైలాగ్స్, మాస్ డైలాగ్స్. సో అరే ఒక్క డైలాగ్ చెప్పారు ముందు చెప్పారు. కాకపోతే ఒక పని చేద్దాం హరి, ఒకటి ఈయన స్టెప్ చూద్దాం, దాని తర్వాత డైలాగ్ లో వెళ్దాం. హరి నాకు ఆయన స్టెప్ చూడాలని ఉంది. ఆయన ఇంకా స్టెప్ స్టార్ట్ చేయలేదు. మీరు కొంచెం జరగండి రా, అనేలోపు మీరు స్టెప్ అనుకున్నారు. అయినా ఇగో ఇక్కడ చూసారా ఫ్యామిలీ ఫ్యాన్స్ చాకులు అంటూ చెప్పడానికి చాకు వేసుకొచ్చారు. ఇగో గీత గారు వీళ్ళు డాన్స్ చేయడం, డైలాగ్ చెప్పడం ఓకే. అసలు రవితేజ గారికి ఎంత మంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? వాళ్ళు వదిలేస్తే ఎలా మీరు ఫస్ట్ అసలు ఇగో రవితేజ లేడీ ఫ్యాన్ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. చూస్తారా? వినిపిస్తారు. అది చలో ఇప్పుడు రవితేజ గారు లేడీ ఫ్యాన్స్ డైలాగ్ చెప్తే ఆ బాస్ ఏ లెవెల్లో ఉంటుంది. హలో ఇంత క్యూట్ గా చూద్దాం. అమ్మాయిలా మనమా అంటే నేను కూడా అమ్మాయినే కదా. మేడం మీ పేరు? ఒక్క నిమిషం. లేడీ ఫ్యాన్ డైలాగ్ తర్వాత మీ డైలాగ్. ఒక డైలాగ్ చెప్పండి, పరుగు పోతున్నది. లేదంటే ఇంత దూరం వచ్చా మళ్ళీ పిలుస్తాం మేము మిమ్మల్ని. అన్న ఒక రవితేజ గారు డైలాగ్ ఏం లేదన్నా నాకు సరిగ్గు. ఓకే గీత గారు ఇక్కడ మీ అమ్మాయిలు చాలా సిగ్గుపడుతున్నారండి. ఒక్క డైలాగ్ చెప్పండి, నేను చాలా హట్ అయ్యా. యాక్చువల్లీ రవితేజ గారు వచ్చుంటే వెళ్ళి మైక్ ఇచ్చుంటే చెప్పేసేవాళ్ళు. వాళ్ళు మీరు వెళ్ళగానే మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారు. అంతే కదమ్మా హరి. హరి అది ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పాలి. లోకల్ అన్న మైక్ అమ్మాయికి మీరు అంత క్యూట్ గా ఉన్నారు. డైలాగ్ అంత బాగుంటుంది తెలుసా? అయ్యో మీ ఫ్యాన్స్ అప్ అవుతారు వెనకాల చెప్పబోతే. హరి ఒక్క నిమిషం. ఏది అమ్మాయి ఒకసారి పైకి లేవదమ్మా, నిల్చోండి ఒకసారి. వస్తూ ఉంటారు పోతూ ఉంటారు చంటిగఢ్ లోకల్. ఇది ఒక్కటి చెప్పండి చాలు. మీరు చెప్పరా? మీరు చెప్తారా పోనీ? ఇగో అమ్మాయి గారు ఇప్పుడు డైలాగ్ చెప్పబోతే నేను మా కుర్రోళ్ళ గురించి కదలం. ఇవాళ అంతే ఉండాలి. అమ్మాయి రవితేజ డైలాగ్ చెప్పాలి వద్దా? చెప్పాలి 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 చెప్పాలి. అక్కడికి వచ్చి చెప్తారా స్టేజ్ మీదకి? మరి ఇక్కడ చెప్పండి. చెప్పరా? ఇగో మీరు చెప్పబోతే వీళ్ళిద్దరు ఎవరు అవుతారని చెప్పించండి. ఇప్పుడు కనుక డైలాగ్ చెప్పబోతే ముగ్గురు. నేను నీకు హెల్ప్ చేస్తారా? రవితేజ లోకల్ అదొకటి చెప్పు చాలు. అంత కూడా చూడండి మీ డైలాగ్ కోసం ఎదురు చూస్తారా? సైలెన్స్ మేడం గారు చెప్పేస్తున్నారు. రెడీ 1 2 3. రవితేజ లోకల్. ఇది ఈ అభిమానం కొంచెం ఆవేశంతో కాకుండా చాలా డిసిప్లైన్డ్ అభిమానం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఒకసారి పాప మా కుర్రోళ్ళు చాలా అడుగుతున్నారు. ఒక్క డైలాగ్. ఒక్క కుర్రోడు ఏంటి, అక్కడ ఉన్న అందరు కుర్రోళ్ళు అడుగుతారు. ఇవ్వండి. అయ్యో ఐఎమ్ ఫ్రమ్ నాగరాజు, వెస్ట్ గోదావరి. చావు అంటే భయపడటానికి అల్లాటప్పగా గల్లీల్లో తిరిగే గోండా కొడుకుని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా, చావుకి. జై రవితేజ. అది జై రవితేజ. అది ఓకే. అండ్ అలాగే ఇప్పుడే మనం వెనక్కున్న వాళ్ళే చూసుకోవాలి, ముందుకు వచ్చిన వాడిని కాదు. వెనక్కి ఎవరు లేకపోయినా ముందుకు రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని. ఓకే సూపర్. ఒక పని చేద్దాం. ఇప్పుడు డాన్స్ లో మనం చేసాం కదా ఒక 2 గ్రూప్స్ కింద. ఇప్పుడు డైలాగ్స్ లో చేద్దాం స్టేజ్ మీద. లైటింగ్ తక్కువ ఉంది. ఆల్వేస్ మై ఫేవరెట్ డైలాగ్. మాస్ అంటే బస్ కాదు, ఎవరు పడితే వాడు వాడేసుకోనికి. గది మన బలుపును బట్టి, బాడీ లాంగ్వేజ్ బట్టి జనం మనకి ఇచ్చిన బిల్లు. ఓకే సూపర్. ఒక్క నిమిషం ఆగండి. మైక్ వేరే వాళ్ళకి కాసేపు ఆగిద్దరు. ఒక నిమిషం ఆగండి. ఎవరైతే డైలాగులు బాగా చెప్తామో అని అనుకుంటున్నారో వాళ్ళల్లోంచి ఒక 10 మంది మీరు వేరు మీదకి రావచ్చు, స్టేజ్ మీదకి రండమ్మా. బాగా చెప్తామనుకునే వాళ్ళు. అమ్మాయి రవితేజ ఫ్యాన్స్ ఊపు ఎక్కువ అని నిరూపించుకోవడానికి మనం ఇవాళ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే. సో రవితేజ గారి పుట్టినరోజుతో పాటు డెఫినెట్ గా ఓకే. ఇంకెవరు వస్తున్నారు? ఇప్పుడు కూడా మనం 2 టీమ్స్ కింద డివైడ్ చేద్దాం, బాగుంటుంది అలా. ఎందుకంటే లేకపోతే అటొక టీమ్ ఇటొక టీం వెళ్ళండమ్మా. అటొక లీడర్ ఇటొక లీడర్ ఎవరు ఉంటారో చూసుకోండి. టీమ్ లీడర్ వచ్చింది, పెద్ద మనిషి. చూసారా ఎంత పెద్దగా ఉందో? రవితేజ గారి అత్యంత పెద్ద అభిమాని. ఎవరు? రవితేజ గారు. హ్యాపీ బర్త్డే బోలో. రవితేజ మామకు హ్యాపీ బర్త్డే బోల్. హ్యాపీ బర్త్డే రవితేజ మామయ్య. సో క్యూట్. జనరేషన్ ఏదైనా
ఏ జనరేషన్ అయినా ప్రేమించాల్సిందే మాస్ మహారాజా రవితేజ గారిని. ఓకే సో యా అటు ఇటు ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక డైలాగ్ చెప్తే అక్కడ హరి మీ టీం అది ఇది మన దాంట్లో ఎవరైనా ఒకళ్ళు ఉన్నారు ఇటండి. దిస్ ఈజ్ ఇది మా టీం. చూసారా మా టీంలో ఎంత పెద్ద మనుషులు ఉన్నారు. మా టీం వాళ్ళు కొంచెం అందరూ చూడడానికి రవితేజలాగా ఉన్నారు ఇక్కడ. ఓకే మైక్ ఇవ్వండి అమ్మా. ఇంకోటి సరే మీరు ఏ డైలాగ్ వేయండి, ఇక్కడ మాత్రం దత్రిల్లి పేర్లు చెప్తాం. వన్ మోర్ మైక్. మా టీం లీడర్ నీ పేరేంట్రా? మీరు డైలాగ్ వేయడంలో లేట్ ఉండొచ్చేమో, మేము చెప్పడంలో లేట్ ఉండదు. తొందరగా లైట్ ఫస్ట్ డైలాగ్. మీ పేరేంటి? నన్ను కన్న తండ్రి వీడు మళ్ళీ ఎవరైనా చేయబడిందో ఈసారి కొట్టడం కాదు. ఓకే ఒకసారి మళ్ళీ. మీ పేరు? మై నేమ్ ఇస్ నాగరాజు ఫ్రమ్ వెస్ట్ గోదావరి తణుకు. నన్ను కన్న తండ్రి ఐఎమ్ రవితేజ డైకోడ్ హార్డ్ కోర్ ఫ్యాన్. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి కొంచెం దురద ఎక్కువ, టోటల్ గా ఈ బాడీకి బలుపు ఎక్కువ. మన టీం వాళ్ళు కలిసిపోతే ఎవరు విన్నారు ఎలా తెలుస్తుంది? కొంచెం వాళ్ళు బాగా చెప్పారు కానీ కొంచెం ఈజీ లేదు. రవితేజ బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ అలా ఉంటది. సో ఇప్పుడు మా అన్న చెప్తారు చూడు. ఐఎమ్ రుద్ర ఫ్రమ్ కరీంనగర్. రాళ్ళుడు రా అల్లుడు కాదు మేనల్లుడు గారు. నా గురించి మాట్లాడేటప్పుడు నేను అల్లుడిని కాబట్టి, నా తల్లి గురించి మాట్లాడేటప్పుడు నా తల్లి చెల్లి కాబట్టి ఊరుకుంటున్నాను. కానీ అను నా మనిషి, నన్ను వచ్చిన మనిషి, నా అనుకున్న మనిషి గురించి మాట్లాడితే నరికేస్తా. థ్యాంక్ యూ.